సమయంలో ఆనందమును గూర్చి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆనందం ఎలా కలుగుతుంది? ఆనందం అనేది ఎవరికి కలుగుతుంది? ఆనందం ఎందులో ఉంది? ఈ భూమి మీద ఆనందం కొరకు, సంతోషం కొరకు అనేక విధాలుగా ప్రజలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాకు ఎల్లప్పుడూ ఆనందం కావాలి, నేను చాలా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని పొందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని చెబుతూ ఉంది, ఏమి సెలవిస్తూ ఉంది? ఒక మనిషి ఆనందంగా ఉండాలి అంటే, ఆనందాన్ని పొందుకోవాలంటే బైబిల్ ఏం సెలవిస్తుందనే విషయం మనం చూద్దాం. నెంబర్ 1 విషయంలో చూద్దాం. మొదటి విషయం కీర్తన 24వ అధ్యాయం 2వ వచనం అండి. కీర్తన 24:2 యెహోవా మందిరావరణంలో చూడవని నాకు ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్ము చిలుస్తున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుందంటే దేవుని దర్శించుటలో మనకు ఆనందం దొరుకుతుందండి. దేవుని మనం దర్శించాలి. ఎక్కడికి వెళ్ళి దర్శిస్తాం? దేవుడు ఎక్కడుంటాడు అని చూసినట్లయితే బైబిల్ చెబుతూ ఉంది, 2-3 కూడిన చోటే ఉంటాడని వాగ్దానం చేశాడు. ఆదిమ సంఘం అపోస్తులు ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలంలో కూడుకున్నట్లుగా మన బైబిల్లో మనం చూడవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము దర్శించటలో సంఘం అందరూ కలిసి దేవుని బిడ్డలారా ఏకస్వరముతో ఏకాత్మ కలిగి దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడ వస్తుంది. 2-3 కూడిన చుట్టూ ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలోకి వస్తాడు. కాబట్టి నువ్వు దేవుని ఆలయంకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దర్శిస్తావు కనుక, దేవుడు నిన్ను దర్శిస్తాడు కనుక నీకు ఆనందం కలుగుతుంది, ఆనందాన్ని పొందుకుంటావు. ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి వారి వారి మార్గాల్లో రకరకాలుగా వారి యొక్క ఆనందం కోసం పరిగెత్తూ ఉన్నారు. మరి అది ఆనందం, లోకమిచ్చే ఆనందము నిమిషం మాత్రమే ఉంటుంది. లోకమిచ్చే ఆనందము ఎల్లకాలం ఉండదు. లోకమిచ్చే ఆనందానికి అనేక విధాలుగా వ్యాయామం చేస్తూ ఉండాలి, అనేక విధాలుగా ఖర్చు అవుతూ ఉండాలి, నష్టపోతూ ఉండాలి. కానీ దేవుడిచ్చే ఆనందము, దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఆయన దర్శిస్తే దేవుడు నీకు ఉచితంగా ఆనందాన్ని ఇస్తాడు. అది శాశ్వతమైన ఆనందము, అది స్థిరమైన ఆనందము. ఈ ఆనందము లోకములో ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకనిది ఆనందం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువుని దర్శించే విషయంలో, దేవుని దర్శించే విషయంలో మొదటిగా నీకు ఆనందం కలుగుతుంది. రెండవది ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతామండి. 16వ వచనం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాట నాకు దొరకక నేను వాటిని భుజించి తిని, సైన్యములకధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మాటలు వినడం వలన, దేవుని మాటలు నీకు దొరికినందువలన నీకు ఆనందము, సంతోషము కలుగుతూ ఉంది. దేవుని మాటలు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు పాటిస్తున్నప్పుడు దేవుని దర్శిస్తాడు. దేవుని మాటలు వినడం వల్ల నీకెంతో సంతోషము కలుగుతుందని నీకు నేను తెలియజేస్తున్నాను. ఆనందం కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను. క్రీడాగా ఒకటి, దేవుని దర్శించినప్పుడు నీ ఎంతగానో నీకు ఆనందం కలుగుతుంది. రెండవది, దేవుని వల్ల నీకు ఆనందం కలుగుతుంది. ఎంత మంచి మాట! దేవుని మాటలు చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు నీకు ఎంతో
చెప్పనాశక్యము కానీ మహిమాయకుని ఆనందము నువ్వు పొందుకుంటావు. ఇది రెండో విషయంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మూడో విషయం వచ్చినట్లయితే, మూడో విషయము రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 17వ వచనం. దేవుని రాజ్యము, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుని రాజ్యము భోజనము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందములై ఉన్నది. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంట వలన నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు పవిత్రంగా జీవించాలి. నీ హృదయం పవిత్రంగా మార్చబడాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. అనగా దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని విని నీ హృదయంలో దాచుకొని నువ్వు మార్పు పొంది, పరివర్తన చెంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావు. పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన నువ్వు ఆనందముతో నింపబడి ఉంటావు. అంతకుముందు దుఃఖంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఏడుపులో ఉన్నా, నిస్సంతోషంలో ఉన్నా, ఆనందానికి దూరమైపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఆహ్వానించడం వలన, పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన నువ్వెప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తావు. భూమి మీద జీవించినంత కాలం కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయం మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అపవిత్రంగా జీవిస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉండరు. అపవిత్రంగా జీవిస్తే, లోకానికి నువ్వు త్రావిస్తే, లోకానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడికి దుఃఖం కలుగుతుంది కనుక నీలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. నీవు ఆయనకి ఇష్టగా జీవించినట్లయితే ఆయన నీ హృదయంలోకి వచ్చి నీతో నివాసం ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీకు కలుగుతుంది. ఇది మరి మూడో విషయంగా మనము చెప్పుకోవాలి. ఇక నాలుగో విషయం వచ్చినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాము. మొదటి దినము నుండి సువార్త విషయములో చూసి సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రార్థనలో ఆనందం ఉందండి. ఒకరికొకరు ప్రార్థించుకోవడం వలన ఒకరి కష్టాల కొరకు ఒకరు, ఒకరి ఆపదల కొరకు ఒకరు, ఒకరి సమస్య కొరకు మరొకరు ప్రార్థన చేయటం వలన మనకు ఆనందం కలుగుతుంది. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి అందును బట్టి ప్రార్థించిన వారు, ప్రార్థన చేయించుకున్న వారు కూడా ఎంతగానో ఆనందముతో నింపబడతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీలో ఎవరికైనా కానీ సమస్య ఉన్నట్లయితే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోమని అపోస్తలుడైన పౌలు గారు మరి సెలవిస్తూ ఉంటారు. మీ ప్రార్థనలో ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేసుకుని నా నిమిత్తము ప్రార్థన చేయమని కూడా పౌలు గారు కోరుతూ ఉంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం వలన మనం ఆనందాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పొందుకుంటాం. దేవుని వలన మనం ఆనందాన్ని పొందుకుంటాం. అలాగే దేవుణ్ణి దర్శించటంలో మనము ఆనందాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో ఎటువంటి ఆనందం కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ మరి దేవుడు చెబుతున్నాడు, యేసయ్య తన మాటల్లో, నీకు శాశ్వతమైన ఆనందము దొరకబోయినట్లయితే యేసయ్య దగ్గరికి వస్తే నీకు
గొప్ప ఆనందాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆనందముతో నీ హృదయాన్ని నింపి నడిపిస్తాడని నేను మనవి చేస్తున్నా. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనలో ఆనందము. ఇకపోతే 5వ విషయం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అండి. 18వ వచనం. అయిననేమి మిశ్చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందును సంతోషింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ విషయం ఏమిటంటే సువార్తను ప్రకటించడం వలన మనం ఆనందాన్ని పొందుకుంటాం. ఏమంటాడండి ఇక్కడ? అయిననేమి మిశ్చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను చాలండి సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. సువార్త ప్రకటించాలి. సువార్త అందన ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తు అనేక మందికి బయలుపరచబడతాడు. కనుక మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన క్రీస్తు మాటలు, నువ్వు విన్న సువార్త, నువ్వు తెలుసుకున్న సత్యము, నువ్వు పొందుకున్న మేలులు తెలియని వారికి కూడా తెలియపరిచినప్పుడు, వారు కూడా పొందుకున్నప్పుడు ఈ సువార్త వల్ల వారు కూడా గొప్ప మేలు పొందుకుంటారు. కాబట్టి సువార్త ప్రకటిస్తే నువ్వు సంతోషాన్ని పొందుకుంటావని నేను వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగానే పౌలు గారు సంతోషాన్ని పొందుకున్నాడు, సంతోషంతో నింపబడ్డాడు. సువార్త ప్రకటించే వారిని బట్టి, ఆయన సువార్త ప్రకటించే విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, సంతోషంతో నింపబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు కూడా నీ సాక్ష్యము చెప్పి దేవుని మహిమపరచాలా. నీకు తెలిసినటువంటి వాక్యాలు, వివరాలు, సువార్త చెప్పి మరి దేవుని మహిమపరచాలా. తెలియని వారికి దాన్ని తెలియపరచాలి. దేవుని బిడ్డ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఆనందంతో, సంతోషంతో, ఉల్లాసంతో నింపబడాలి అంటే నీవు కూడా, నేను కూడా మరి సమయమందును అసమయమందును దేవుని స్తుతిస్తూ ఈ సువార్త ప్రకాశమానం అనేక మంది మీద ప్రకాశింపనివ్వాలని మన వంతు మనము కృషి చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం వలన మనం ఆనందంతో నింపబడతామండి. ఈ 5 విషయాలు. 6వ విషయం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం కూడా చూద్దామండి. 26వ వచనం, 25, 26 చూద్దాం. మరియు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. మన విశ్వాసము వృద్ధి చెందుట వలన, మనం అభివృద్ధి చెందటం వలన, మన విశ్వాసంలో బలం పొందుకోవటం వలన మనము ఆనందాన్ని పొందుకుంటామని. విశ్వాసము నానాటికి చల్లారిపోతూ ఉంటుంది, విశ్వాసం నానాటికి తగ్గిపోతూ ఉంటుంది అనేక మందిలో. దేవుని బిడ్డ, వినుట వల్ల విశ్వాసం కలుగును అనగా క్రీస్తు మాటల వల్ల, వింట వల్ల మనకు విశ్వాసం కలిగిద్దని బైబిల్ చెబుతూ ఉంది. అని బిడ్డ, విశ్వాసములో అభివృద్ధి చెందటం వలన మనకు ఆనందం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండాలి. అంటే నువ్వు బైబిల్ చదవటం వలన, బైబిల్ వినటం వలన, సువార్త వినటం వలన, వాక్యాన్ని వినటం వలన ఈ విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్ల నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందంతో నింపబడతావని బైబిల్ తెలియజేస్తుందండి. విశ్వాసము అభివృద్ధి చెందుతారో నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. చాలామంది విశ్వాసం నుంచి దిగజారి అవిశ్వాసానికి గురవుతూ ఉన్నారు, అవిశ్వాసంగా మార్చబడుతూ ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు. నీకున్న సంతోషం, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావని నేను మనం చేస్తున్నాను. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్న కొలది, విశ్వాసంలో బలమైన రీతిలో ఎదుగుతున్న కొలది
నీలో ఉన్న ఆనందం కూడా అధికమవుతూ ఉంటుంది. గమనించాడు దేవుని బిడ్డ. ఇప్పటి నుంచైనా కానీ అవిశ్వాసం నుంచి విశ్వాసం వరకు నీవు ఎదిగి ఫలించి నీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి ఆనందాన్ని కొనుక్కోవాలంటే నీకు దొరకనది, ఎక్కడా కూడా నీకు కనిపించనది ఈ ఆనందం. దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం, ఈ ఉల్లాసము నీ హృదయాల్లో నుంచి వచ్చేది పై కనబడే ఆనందం కాదు. దేవుని బిడ్డలారా, ఈ సినిమాల్లోనో లేక సిగరెట్లలోనో లేక ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఆయా పనులు చేయటం వల్ల వచ్చే ఆనందం కాదు. అది శాశ్వతమని కాదు, అది అశాశ్వతమైనది. దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైనది. కాబట్టి ఈ సొంత ప్రయత్నాలు మానుకొని దేవుని మీద ఆనుకుని దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా జీవించి ఇష్టుడుగా నువ్వు జీవించి ఈ విశ్వాసంలో అభివృద్ధి చెంది ఆనందభరితులుగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. 6 విషయాలు నేర్చుకున్నాం. 7వ విషయం కూడా చూద్దామా? 7వ విషయం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏక మనస్కులు పెట్టలేదా? మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఐక్యతలో ఆనందం అండి. ఏక మనస్సు గలవారుగా ఉండాలి, ఏక ప్రేమ గలవారుగా ఉండాలి, ఏక భావము గలవారుగా ఉండాలి. ఒక్కదాని యందే మనసుంచుచు. ఆ ఒక్కటి ఏంటంటే దేవుని యందు, వాక్యమందు, ప్రార్థన యందు, సహవాసమందు ఐక్యత కలిగి జీవించాలంటే, ఏకత్వం కలిగి ఉండాలంటండి, ఏక మనసు కలిగి ఉండాలంటండి. దేవుని బిడ్డలారా, అలా ఉన్నప్పుడంట, ఐక్యత కలిగి ఉన్నప్పుడంట మన యొక్క ఆనందము అధికమవుతూ ఉంటుంది. నీ ఆనందము రెట్టింపు అవుతూ ఉంటుంది. ధనములో లేని ఆనందము, ఎండి బంగారం లేని ఆనందము, లోక స్నేహంలో లేని ఆనందము, బంధుమిత్రుల మధ్య లేని ఆనందము, ప్రపంచంలో ఎక్కడ దొరకని ఆనందము, యేసయ్య దగ్గర మాత్రమే దేవుడు నీకు ఇచ్చే ఆనందము. నీవు ఐక్యత చాటినప్పుడు నువ్వున్న చోట నీ మట్టుకు నువ్వు ఐక్యత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఐక్యతలో నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడని నేను మనవి చేస్తున్నానండి. ఐక్యతలో ఆనందం, ఐక్యతలో ఆనందం. సహోదరులు ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతగా ఉన్నప్పుడు, కలిసిమెలిసి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు అది మనోహరం అన్నాడంట. అది పరిమళ సువాసనగా ఉంటుందంటాడు. అహరోను అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం అన్నాడు దేవుని బిడ్డలారా. ఐక్యతలో ఇటువంటి మంచి మంచి గుణాలు కలిగి ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో మనము ఐక్యతగా జీవించాలని మనం చేస్తున్నాం. ఈ దినాలు చూసినట్లయితే చాలా సంఘాల్లో ఐక్యతను కోల్పోతూ ఉన్నారు. కుటుంబాల్లో ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, అక్క చెల్లెల మధ్య ఐక్యత లేదు, బంధుమిత్రుల మధ్య ఐక్యత లేదు. ఏ సహవాసం చూసినా కానీ ఐక్యత లేదు. ఎక్కడ చూసినా కానీ చాలా సమస్యలు, చిక్కులు, స్టాకులు, ఇబ్బందులతో ముందుకెళ్తూ ఉన్నారు. చెప్పుకోలేని గాథ కలిగి ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు. అందులో ఎక్కడ ఆనందము దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి జీవించాలా. ఈ సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, ఈ ప్రవర్తనలో ఐక్యత కలిగి దేవునికి ఇష్టడుగా జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి. ఐక్యతలో ఆనందం. మరొక విషయం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుటలో ఆనందం అంటండి.
క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడంలో ఆనందము. క్రీస్తు కొరకు సంఘములో కానీ, కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, ఆత్మీయ యాత్రలో అయ్యో నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి, నిందలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇరుకులో పడిపోతూ ఉన్నాను, అందరూ నిందిస్తూ ఉన్నారని ఒకవేళ నువ్వు అన్నట్లయితే దానిలో నుంచి కూడా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు కొరకు శ్రమలో నీకు ఆనందము, కష్టాల్లో నీకు ఆనందము, ఇబ్బందుల్లో నీకు ఆనందము, నెమ్మది ప్రసాదిస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అందుకని మోజేస్ అంటాడు, అల్పకాలం పాపభోగం అనిపించట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనిపించట గొప్ప లాభము అంటాడు, గొప్ప భాగ్యం అంటాడండి. శ్రమ భాగ్యంగా అనుకునేవారు ఎందరో ఉన్నారు ఇవాళ దేవుని బిడ్డలారా. చాలామంది సుఖాలకు, సౌఖ్యాలకు, ఈ లోకములు అష్టైశ్వర్యాలకు ఇచ్చినంత విలువ, వాటి కొరకు పరుగు, దేవుని బిడ్డల కొరకు లేక క్రీస్తు కొరకు శ్రమ అనిపించే వాళ్ళు అరుదుగా ఉన్నారని చెప్పవచ్చు. కానీ శ్రమ దేవుని నీకు పంపించినప్పుడు లేక నిన్ను పరీక్షించడానికి కానీ, లేక నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నీకు ఏదో ప్రాబ్లం వచ్చినప్పటికి కానీ శ్రమ వస్తే అది నీకు ఆశీర్వాదానికి గుర్తని నేను మనం చేస్తున్నాను. అంతేకాదు నీకు ఆనందం ఇవ్వటానికని నేను మనం చేస్తున్నాను, నీ ఆనందాన్ని రెట్టింపు చేయటానికని నేను తెలియజేస్తున్నానండి. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం ఆనందానికి ముగుర్తని, ఆనందానికి మరి సూచనని నేను తెలియజేస్తున్నానండి. ఏం పర్లేదు, 10 దినములు శ్రమ కలుగును, అంతవరకు సహించినట్లయితే నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం వలన ఆనందాన్ని పొందుకుంటాము. ఇది 8వ విషయంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 30వ వచనం కూడా మనం చదువుకుందాం. 30వ వచనం, నా ఎడల ఈ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు నా ప్రాణమునైనను తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నది కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. యోగ్యులను ఘనపరిచే విషయం ఆనందం పొందుకుంటాము. యోగ్యులుగా జీవించినప్పుడు క్రీస్తు సువార్త ప్రకటించే విషయంలో, భక్తి విషయంలో, నీతి న్యాయాల విషయంలో, యథార్థత ప్రవర్తన విషయంలో దేవుని బిడ్డలారా ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని ఘనపరచటలో మనం ఆనందాన్ని పొందుకుంటామంట. ఘనపరచట విషయంలో, వాళ్ళని హెచ్చించే విషయంలో మనం ఆనందాన్ని పొందుకుంటామని 9వ విషయంగా మీకు మనం చేస్తున్నాను. లాస్ట్గా చివరిగా 10వ విషయం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఫస్ట్ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీ 4:1, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ఆ ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువోదియను సంటుకేసును బతిమాలుకొనుచున్నాను. లవోదికయను సంటుకేసు బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే 4:1 ఆత్మను సంపాదించే విషయంలో మనము ఆనందాన్ని పొందుకుంటామండి. ఏమన్నాడు ఇక్కడ? కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న ప్రియులారా అంటాడు. చూసారండి, నా ఆనందము నా కిరీటము. కిరీటం ఎవరంటే విశ్వాసులైన వారు. ఆనందం ఎవరంటే విశ్వాసులైన వారు. వారిని బట్టి దేవుడు పౌలయ్య గారికి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు కూడా నీ జీవితంలో ఒక్క ఆత్మను సంపాదించిన దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఎక్కడ లేని ఆనందము దేవుని ఆత్మను సంపాదించే విషయంలో గొప్ప ఆనందముతో నింపబడతావని నేను మనం చేస్తూ ఉన్నానండి. ఒకటి దేవుని దర్శించుటలో ఆనందము, రెండోది దేవుని వల్ల ఆనందము, మూడోది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము, నాలుగోది
ప్రార్థనలో ఆనందము, 5వది సువార్త ప్రకటించడంలో ఆనందము, 6వది విశ్వాసం అభివృద్ధి చెందడంలో ఆనందము, 7వది ఐక్యతలో ఆనందము, 8వది క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడంలో ఆనందము, 9వది యోగ్యులను ఘనపరచడంలో ఆనందము, 10వది ఆత్మను సంపాదించడంలో ఆనందము పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందం కావాలనేటువంటి క్రియలు కలిగి ఇటువంటి పనులలో యాక్టివ్ అయ్యి ముందుకెళ్ళినట్లయితే మనము కూడా గొప్ప ఆనందం నింపబడతామని మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుకుంటాక ఆమె దయగల మా తండ్రి మీకు వందనాలు. వివరించబడిన వర్తమానం దీవించండి, ఆస్వాదించండి, ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ ఆల్.